ప్రేమ లేని క్రైస్తవ్యాన్ని దేవుడు ఒప్పుకోడు. ప్రేమ లేని భక్తిని దేవుడు ఒప్పుకోడు. కనికరం లేని భక్తిని దేవుడు ఒప్పుకోడు. ఒక రకంగా చెప్పాలంటే అలాంటి అభాగ్యులు, దీనులు, వేదనామయమైన స్థితిలో ఉన్నవాళ్ళు నీ కంటపడటం దేవుడు నీకు ఇచ్చిన ఛాన్స్. మొదటిది, ఆ వ్యక్తులను చూపించి దేవుడు నీతో మాట్లాడతాడు. ఇది మొదటిది. రెండవది, నీకు దేవుడు ఇస్తున్న అవకాశం హెల్ప్ చేయమని. ఒకవేళ నువ్వు నిజంగా దైవ స్వరాన్ని విని ఆ అవకాశాన్ని వినియోగించుకొని హెల్ప్ చేసావా, అక్కడ రాయబడిద్ది. అది అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు ఆ సన్నివేశాన్ని దేవుడు. నువ్వు స్పందిస్తావా లేదా అబ్జర్వ్ చేస్తాడు. దూతలు గమనిస్తారు, ప్రభువు గమనిస్తూ ఉంటాడు. నువ్వు ధన్మ నా పనిలోకి ఇన్వాల్వ్ అయితే అద్దుగో నా బిడ్డ స్పందించింది చూడు, దూతలారా చూడండి, అదిగో రాయండి, అదిగో నా కుమారుడు స్పందించాడు చూడు. స్పందిస్తాడు వాడు, నా బిడ్డ అంటాడు. అదిగో నా కుమార్తె స్పందించింది చూడు, స్పందించింది ఎందుకంటే నా బిడ్డ. ఆకలి కొన్న మొఖం చూడదు, నా మనసు పిచ్చిదాంది, తనకుంది కొంచెమైనా అందులో తీసుకెళ్ళి పెట్టిద్ది. నా బంగారు తల్లి అని మెచ్చుకుంటాడు నా ప్రభు. హల్లెలూయా.